Yeah, critical insights on the, at this critical juncture. So ఒక రెండు అంశాలు అగైన్ టు సబ్స్టాన్షియేట్ టు వాట్ ప్రొఫెసర్ Sujata ma'am was mentioning with regard to democratization of education. అయితే ఇందులో రెండు అంశాలు మేడం మన ముందు ఉంచారు, అండ్ ఐ థింక్ దట్స్ వెరీ సీరియస్. సో ఇప్పుడు విద్యని ప్రజాస్వామీకరించాలి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైజ్గా ప్రజాస్వామీకరించబడుతుందా, లేదంటే ఇంకోవైపు కల్చరల్ థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎదుర్కొంటూ వీ హ్యావ్ టు డెమోక్రటైజ్ అనేది రెండు ఛాలెంజెస్ మన ముందు ఉన్నాయి. అయితే ఈ రెండు ఛాలెంజెస్ని ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి అని అంటే రీసెంట్ కాస్ట్ సర్వేనే, తెలంగాణ కాస్ట్ సర్వేనే మన ముందు ఉంది. సో కులాల పరంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను ఒక 56 మేజర్ కులాలలో ఎంత శాతం ఉంది అనేది ఆ డేటాను చూస్తే తెలుస్తుంది. సో లైక్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్, అంటే ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా అనేది. సో 70% ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివే కులాలు 10 కులాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఓసీ బ్రాహ్మిన్స్ ఆర్ హైయెస్ట్. స్లిప్ ఆఫ్ టంగ్, బట్ అగైన్ వాళ్ళు రేపటి రోజు అంటారు మేము దళితులం అని కూడా అనొచ్చు, బీసీలను కూడా అనొచ్చు, బ్రాహ్మిన్స్. ఎనీవే, సో 73% ఈస్ ది హైయెస్ట్, like Brahmins are having the English education. Then next Komati Vaishyas, and then OC Kamma, OC Velama, OC Raju, OC Reddy. Then there is BCC SC Christians, and then BC Kapu, then BCB Goldsmith, OC Jains, Padmashali, Mera, BCD, then Perika, Munnuru Kapu, Veerashaiva, Gaud, Arekatika, etc. Below 50% unnadi ST column is the worst, as in ST column they are not much, in much towards English education. వాళ్ళు కేవలం 9% ఉన్నారు. దెన్ ఎస్టీ గోండ్ అరౌండ్ 13%. దెన్ బీసీడీ మాలి, ఎస్టీ కోయా, ఎస్సీ బేడా, బీసీఏ వాల్మీకి, దెన్ మాదాసి, ఒడ్డే, మహార్, పిచ్చకుంట్ల, and then ముదిరాజ్, మాదిగ, ఎరుకల. Now these are like less than 30%. They are like moving towards they are very less towards English education. So ప్రొఫెసర్ గారు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో, అంటే బహుజన తెలంగాణ ఈ భవిష్యత్తు, సామాజిక న్యాయం, అస్తిత్వం అనే అంశంలో విద్యని ఎక్కడ పెడతాం అనేది మెయిన్. అండ్ ద బడ్జెట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ ఇయర్ బై ఇయర్, విచ్ వీ ఆల్ నో. అండ్ దెన్ ద రీసెంట్ న్యూస్ ఆఫ్ క్లోజింగ్ డౌన్ ద 27,000 schools. రైట్, ఇప్పుడు స్కూలే లేని నువ్వు సన్న బియ్యం పెడితే ఏంది, కోడిగుడ్డు ఇస్తే ఏంది, రైట్? లేదంటే రేపటి నాడు కేరళ లాగా ఎగ్ బిర్యానీ పెడతా అన్నా కూడా దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. బికాజ్ ఆ కోడిగుడ్డు మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టాలి అనేది ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్. ఓ బిగ్ స్ట్రగుల్తోని ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. దానికి అటు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇప్పటికీ కూడా పబ్లిక్ ఎకానమిస్టులు కోడిగుడ్డుకి ఉండే ఒక ప్రోటీన్, ఆ విలువని వాళ్ళు రాస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా నార్త్ ఇండియన్ స్టేట్స్లో కోడిగుడ్డు ఇవ్వరు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కోడిగుడ్లు తినరు. అండ్ దెర్ ఇస్ ఎ కల్చరల్ ట్రాప్. దట్స్ వాట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ బహుజన తెలంగాణ అనే నినాదం ఏదైతే ఉందో, ఎటువంటి ప్రశ్నల్ని, ఎటువంటి సవాళ్ళని ట్యాకిల్ చేయాలి, దిస్ ఈజ్ వన్. అండ్ ఆల్సో ఆర్గనైజర్స్, యాజ్ యూ హ్యావ్ మెన్షన్ ద క్వశ్చన్ ఆఫ్ డీలింగ్ విత్ ద divisions within the Bahujans, the caste divisions within the Bahujans, that also is something ma'am has also touched upon, right? The whole like conflict within the SCs and also the scheduled caste and backward caste. So I think what I'll be doing on this question is, నేను డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారిని ఈ ప్రశ్నకి, అంటే ఈ అంశాన్ని పైన రెస్పాండ్ అవ్వాలి అనేది నేను లాస్ట్లో ఐ విల్ రిక్వెస్ట్ హిమ్, బికాస్ his take on that question of scheduled caste and the BC conflict is a bit different. And sir ki kuda extensive field experience, and also the way he was also asking ki gram panchayat, as in panchayat status kuda ivvali. So even his struggle is also something different. అంటే చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. సో what demand డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు వాజ్ రేజింగ్, మళ్ళీ ఇదంతా ఏదో కాన్ఫ్లిక్ట్కే దారి తీస్తుంది కదా, ఈ అంటే ఈ డివిజన్ ఎందుకు అనే ప్రశ్న కూడా వచ్చేది. సో లెట్ us see like what we will hear to డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు, అండ్ దెన్
I'll be having questions to both of them. వాళ్ళు మాట్లాడిన అంశాలు, then I'll open up the forum for the discussion. So